హలో అండి. అందరికీ ఎంఆర్ఓ ఇందుమతి కథకు స్వాగతం. పగటిపూట అందరి మధ్య ఉన్న రాత్రిపూట మాత్రం ఇందుమతికి తనకంటూ ఒక ప్రపంచం ఉండేది. అందరూ నిద్రపోయిన తరువాత ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఇందుమతి మెల్లగా తన గదిలోకి వెళ్ళేది. లైట్స్ ఆన్ చేసి తన పుస్తకాలను బయటకు తీసేది. ఆమె కళ్ళల్లో అప్పటి వరకు కనిపించిన నిరాశ, ఆవేదన ఆ పుస్తకాలను చూడగానే క్రమంగా తగ్గుముఖం పట్టేవి. వాటి స్థానంలో ఒక కొత్త మెరుపు, ఒక కొత్త సంకల్పం కనిపించేవి. తాను కష్టపడి చదివిన పుస్తకాలను, నోట్సులను తిరగేసేది. గతంలో తాను చదివిన ప్రతి అక్షరం, ప్రతి పదం ఆమెకు గుర్తుకు వచ్చేది. అవి కేవలం అక్షరాలు కావు, ఆమె కలలకు పునాదులు. ఆ పుస్తకాలను పట్టుకోగానే ఆమె మనసులో ఒక కొత్త శక్తి ప్రవహించినట్లు అనిపించేది. ఇలా ఇందుమతి రాత్రి సమయంలో రహస్యంగా చదువుకునేది. తన పుస్తకాలను తెరిచి వాటిలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదువుకునేది. అప్పటి వరకు తనను పట్టి పీడించిన భయం, ఆందోళన నెమ్మదిగా మాయమయ్యేవి. వాటి స్థానంలో ఒక ఆశ, ఒక లక్ష్యం, ఒక దృఢ సంకల్పం పెరిగేవి. తన కల నెరవేర్చుకోవటానికి తన పుస్తకాలు, తన ఆశయం ఆమెకు అండగా నిలుస్తాయని ఇందుమతి నమ్ముతూ ఉండేది. ఇందుమతి తన లక్ష్యాన్ని చేరుకోవటానికి డబ్బు అవసరమని అనుకుంటుంది. నేను డిగ్రీ డిస్టెన్స్లో చదవాలన్నా కనీసం అప్లికేషన్కైనా డబ్బు ఉండాలి కదా. ఎలాగూ నా చదువుకు నాన్న ఒప్పుకోరని తెలుసు. కానీ ఎవరు సహాయం లేకుండా నా కాళ్లపై నేను నిలబడాలని అనుకుంటున్నాను. అందుచేత దానికోసం ఏం చేయాలి అని ఆలోచిస్తూ బయటకు వస్తుంది ఇందుమతి. ఇంతలో వాళ్ళ ఇంటి చుట్టుప్రక్కల పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఖాళీగా తిరగటం ఆమె చూస్తుంది. అప్పుడే వెంటనే ఆమెకు ఒక ఆలోచన వస్తుంది. నేను చదువుకున్నాను కదా, ఈ పిల్లలకు ట్యూషన్ చెప్పి డబ్బు సంపాదించవచ్చు కదా అనే ఆలోచన టక్కున ఆమె బుర్రలో వెలుగుతుంది. అవును, అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఈ విషయాన్ని నాన్నకి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత రోజు సాయంత్రం సత్యనారాయణ ఇంట్లో ఉన్నప్పుడు ఇదే సరైన సమయం. ఇప్పుడు నాన్నతో చెప్పి కనీసం ట్యూషన్ గురించైనా నేను ఒప్పించాలి అని అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళి నీళ్లకు తక్కువగా, టీకి ఎక్కువగా అన్నట్టుగా ఉన్న వచ్చేరాని టీని తయారు చేసి గ్లాసులో వేసి ధైర్యం చేసి తన తండ్రి దగ్గరకు తీసుకువెళ్తుంది ఇందుమతి. కూతురు ప్రేమగా టీ చేసి తీసుకువచ్చిన ఆమెను చూసి మురిసిపోతూ గ్లాస్ అందుకుని త్రాగటం మొదలు పెడతాడు అతడు. ఆ టీ అస్సలు రుచిగా ఉండదు, కానీ అలా చెబితే కూతురు ఎక్కడ బాధపడుతుందో అని ప్రతి సిప్పుకి కళ్ళు మూసుకుని మింగుతూ ఉంటాడు. అమ్మో, రాఘవయ్య ఇందూని టీ తీసుకుని రమ్మన్నప్పుడు వాళ్ళ అమ్మ ముందుగా కాచి ఉంచింది కాబట్టి, లేకపోతే ఈ టీ తాగితే నా కూతురు విషయంలో నా పరువు మొత్తం పోయిండేది అని మనసులో అనుకుంటాడు సత్యనారాయణ. తన తండ్రి టీ తాగుతూ ఉంటే అతడి ప్రక్కనే నిలుచుని ఉంటుంది ఇందుమతి. ఇక ఆలస్యం చెయ్యకుండా చెప్పేయాలని అనుకుంటూ, నాన్నా, నేను మీకు ఒక విషయం చెప్పాలి అని ఇందుమతి మెల్లగా అంటుంది. సత్యనారాయణ కూతురు వైపు చూస్తూ, ఏంటమ్మా, మళ్ళీ పెళ్లి గురించి మాట్లాడతావా? దాని గురించి నా నిర్ణయం చెప్పాను కదా అని అతని స్వరంలో కొంచెం విసుగు వినిపిస్తుంది. లేదు నాన్న, పెళ్లి గురించి కాదు, మన ఇంటి ప్రక్కన కమలక్క కూతురు బాబు ఉన్నారు కదా. ఉన్నారు, అయితే అంటాడతడు. ఏం లేదు నాన్న, కమలక్క కూతురు 6వ తరగతి చదువుతుంది. తనకు లెక్కలు సరిగా రావటం లేదట. నన్ను చాలాసార్లు
పాపకి లెక్కలు చెప్పమని కమలక్క అడిగింది. కానీ నేను కాలేజీకి వెళ్ళేదాన్ని కాబట్టి టైం సరిపోయేది కాదు. నాకు ఇంట్లో ఇలా ఖాళీగా కూర్చుని ఉంటే చాలా బోరుగా ఉంది. పైగా పెళ్ళికి ఇంకా 4 నెలల సమయం ఉందిగా. కాబట్టి నేను వాళ్ళకి సాయంత్రం 1 గంట ట్యూషన్ చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది అని ఇందుమతి చాలా జాగ్రత్తగా నమ్మకంగా చెబుతుంది. ఆమె స్వరంలో తన ఆశయం గురించి బయటపడకుండా కేవలం టైం పాస్లా యూజ్ చేసుకోవాలనే ధోరణి ఉన్నట్టుగా. ఇందుమతి తల్లి కూడా అక్కడే ఉంటుంది. సత్యనారాయణ కొంచెం సేపు ఆలోచిస్తాడు. ట్యూషన్ చెప్పటమా? ఎందుకు? నీకంత కర్మ ఏంటి అని అంటాడు. ఆ మాటలు వినిన ఇందుమతి, అయ్యో నాన్న, కర్మ కాదు, నాకింట్లో ఖాళీగా ఉంటే బోరుగా ఉంది. పైగా వాళ్ళు డబ్బులు కూడా ఇస్తామంటున్నారు. ఏదో చిన్నపాటి టైంపాస్ నాన్న అని ఇందుమతి చాలా తెలివిగా తన అవసరాన్ని తగ్గించుకుని మాట్లాడుతుంది. సత్యనారాయణ కోపంగా ఇందుమతి వైపు చూస్తాడు. చాలు, చదువులు, ట్యూషన్ అనుకుంటూ ఇవన్నీ మనకెందుకు? పెళ్లి చూస్తే దగ్గరలో ఉంది. ఇంట్లో 100 పనులు ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి ట్యూషన్ చెప్పాలా? అవసరం లేదు. డబ్బుల కోసమైతే నేను సంపాదిస్తున్నాను కదా అనే అతని స్వరంలో స్పష్టమైన నిరాకరణ, చిరాకుతో అంటాడు. అక్కడే నిలుచుని ఉన్న ఇందుమతి తల్లి ఇందుమతిని లోపలికి వెళ్ళవలసిందిగా కంటితో సైగ చేస్తుంది. ఇంకా ఇక్కడే ఎక్కువసేపు ఉంటే తన భర్త కోపానికి కూతురు బలి కావాల్సి వస్తుందేమో అన్న భయంతో తల్లి అలా చెప్పటంతో ఇందుమతి గదిలోకి వెళ్ళిపోతుంది, ముఖం చిన్నబుచ్చుకుంటూ. నిశ్చితార్థం తరువాత ఇందుమతికి పెళ్లి రోజు దగ్గర పడుతూ ఉంటుంది. ఆమె మనసులో భయం ఉన్నా తన కలను వదులుకోకూడదనే మనసులో గట్టి సంకల్పం ఉంటుంది. అయ్యో, నాకు ట్యూషన్ చెప్పే అవకాశం మళ్ళీ వస్తే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటుంది ఆమె. ఇందుమతి ఇంట్లో పెళ్లి సన్నాహాలు తారాస్థాయికి చేరుతాయి. పల్లెటూరు సంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు ఇంట్లో మరియు ఇంటికి చుట్టుప్రక్కల ఉన్న ఆడవాళ్లంతా కలిసి పసుపు కొమ్ములను దంచుతారు. తర్వాత పెళ్లి కూతురుని కూర్చోబెట్టి ముత్తైదువులు చేతులతో పసుపు దంచి దానిని శుభకార్యాలకు ఉపయోగిస్తారు. బంధువులంతా పాటలు పాడుతూ నవ్వుకుంటూ చాలా సందడిగా జరిపిస్తారు. ఆ రోజు ఉదయం సత్యనారాయణ ఇల్లు ఆడవాళ్లతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇందుమతిని చక్కగా ముస్తాబు చేసి కూర్చోబెడతారు. ఆమె ముందు పెద్ద రోలు, రోకలి, పసుపు కొమ్ములు ఉంటాయి. ఆమె చుట్టూ ఆడవాళ్లు కూర్చుని పాటలు పాడుతూ పసుపు దంచటం మొదలు పెడతారు. ఇందుమతి మనసు మాత్రం శూన్యంగా ఉంటుంది. తన చుట్టూ పేరంటాలు అందరూ పసుపు దంచుతూ ఉన్నా ఆమె బుర్రలో ఆలోచన తిరుగుతూ ఉంటాయి. అక్కడ వేడుక అంతా చాలా సరదాగా జరుగుతుంది. ఆడవాళ్లంతా ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు కమల తన కూతురిని తీసుకుని పసుపు దంచే కార్యక్రమానికి వస్తుంది. కమల సత్యనారాయణను, అతని భార్యను పలకరిస్తుంది. తర్వాత తిన్నగా వెళ్ళి పసుపు దంచే చోట కూర్చుంటుంది. కమల కూతురు ఇందుమతి దగ్గరికి వెళ్తుంది. ఇందుమతి ఆ పాపను ముద్దు చేస్తూ, బాగా చదువుకుంటున్నావా అని అడుగుతుంది. ఓ, బాగా చదువుకుంటున్నాను అక్క అని సమాధానం చెబుతుంది. వాళ్ళిద్దరి మాటలు వినిన కమల, లేదు చందు, మా పిల్లలకి లెక్కలు సరిగా రావటం లేదు, లెక్కలు సరిగ్గా చేయటం లేదని స్కూల్లో మాస్టారు కూడా చెప్పారు అని అంటుంది. ఇందుమతికి ఇదే సరైన అవకాశం అనిపిస్తుంది. ఆమె కమల వైపు చూసి మెల్లగా, కమలక్క, చిన్నదానికి లెక్కలు రావట్లేదా? నువ్వేం దిగులు పడకు. నాకింట్లో ఖాళీగా ఉండటం చాలా బోరుగా ఉంది. పైగా పెళ్ళికి ఇంకా చాలా సమయం ఉంది. నేను ప్రతిరోజు సాయంత్రం 1 గంట
పాపకి లెక్కలు చెబుతాను, నువ్వు సరే అంటే అని తెలివిగా చెబుతుంది ఇందుమతి. ఇందుమతి మాటలు వినగానే కమల ముఖంలో ఆశ్చర్యం, ఆనందం కనిపిస్తాయి. అయ్యో ఇందు, నువ్వు చెప్తాను అంటే నాకు ఎందుకు ఇష్టం ఉండదు? నువ్వు చదువుకున్నదానివి, నువ్వు చెప్తే పాప చక్కగా నేర్చుకుంటుంది, నాకేం అభ్యంతరం లేదు అని ఆమె ఆనందంగా అంటుంది. ఇంతలో సత్యనారాయణ అటుగా వస్తాడు. కమల అతను వైపు చూసి, అన్నయ్య, మన ఇందు మా పాపకి లెక్కలు చెప్తా అంటుంది, నువ్వు ఒప్పుకుంటావా అని అడుగుతుంది. సత్యనారాయణ ఇందుమతి వైపు చూస్తాడు. ఆమె కళ్ళల్లో ఒక విధమైన ఆశ. పనులన్నీ అయ్యాక ఖాళీగా ఉండకుండా అప్పట్లో తాను చెప్పిన మాటలు. నాకు ఖాళీగా ఉంటే బోరుగా ఉంది, ఆ డబ్బులు నాకు చిన్న చిన్న ఖర్చులకు ఉపయోగపడతాయి, మీకు కూడా భారం కాను కదా, ఏదో చిన్నపాటి టైంపాస్ అని తన కూతురు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి సత్యనారాయణకి. అతడు కొద్దిసేపు మౌనంగా ఆలోచిస్తాడు. అయ్యో పర్వాలేదు కమల, ఇంటి పనులు చేసుకుంటూ, అయినా పెళ్ళికి ఇంకా సమయం ఉంది కదా, ఆ మాత్రంకి నాకేం అభ్యంతరం లేదు అని అంటాడు. అతడు తన కూతురులోని చదువుకోవాలనే తపనను చూడలేదు, కేవలం ఇంట్లో ఖాళీగా ఉండటం, డబ్బు సంపాదించటం అనే కోణంనే చూశాడు. అతని అనుమతి లభించినందుకు ఇందుమతికి ఆనందానికి అవధులు ఉండవు. కమల ఆనందంగా సత్యనారాయణకు ఇందుమతికి కృతజ్ఞతలు చెప్పి రేపటి నుంచి పంపిస్తాను ఇందు అని అంటుంది. ఇందుమతి ఆ క్షణంలో లోపల ఒక యుద్ధం గెలిచినంత సంతోషం కలుగుతుంది. తన దృఢ సంకల్పానికి ఏదో ఒక చిన్న విజయంగా ఆమె భావిస్తుంది. ట్యూషన్ ద్వారా తన చదువు ఖర్చులకు డబ్బు సంపాదించవచ్చు. ఇది కేవలం డబ్బు సంపాదన కాదు, తన లక్ష్యం వైపు ఆమె వేసిన తొలి అడుగు అనుకుంటుంది. తన తండ్రికి తెలియకుండానే ఆమె తన కలలను సాధించుకోవటానికి ఒక రహస్య మార్గాన్ని ఏర్పరచుకుంటుంది. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయిన తరువాత ఇందుమతి తన గదిలోకి వెళ్తుంది. ఆమె తన పుస్తకాలను చూస్తూ చిన్నగా నవ్వుకుంటుంది. పసుపు వేడుకలో దొరికిన ఈ అవకాశం తన జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుందని ఆమెకు తెలియదు. తన లక్ష్యం వైపు తొలి అడుగు వేసినందుకు ఆమె మనసులో ఒక అంతులేని సంతోషంతో ఉంటుంది. ఇలా ఇందుమతి పిల్లలకు రాని విషయాలను వివరంగా అర్థమయ్యే విధంగా నేర్పించటంతో కమల లాంటి మరికొంతమంది తమ పిల్లలకు కూడా ట్యూషన్ చెప్పమని కోరుతారు. దానికి బదులుగా వాళ్ళు ఇందుమతికి నెలకి కొంత డబ్బు ఫీజు రూపంలో ఇస్తూ ఉంటారు. ఇందుమతి ఆ డబ్బులు చాలా జాగ్రత్తగా దాచుకునేది. ఆ డబ్బు పెద్ద మొత్తం కాకపోయినా ఆమెకు ఆ డబ్బులు చాలా విలువైనదిగా అనిపించేవి. తన లక్ష్యం వైపు వేస్తున్న ప్రతి అడుగు, తన కలను చేరుకోవటానికి చేస్తున్న ప్రతి ప్రయత్నం ఆమెను ముందుకు నడిపిస్తుంది. ఒకరోజు సాయంత్రం కృష్ణ అతని తండ్రి రాఘవయ్యతో కలిసి సత్యనారాయణ ఇంటికి వస్తాడు. వారితో పాటుగా కృష్ణ స్నేహితుడు లారీ వ్యాపారంలో భాగస్వామి అయిన ప్రసాద్ కూడా వాళ్లతో ఉంటాడు. వారి ముగ్గురి ముఖాలలో కొంచెం ఆందోళన, అయిష్టత స్పష్టంగా కనిపిస్తాయి. సత్యనారాయణ వాళ్ళ ముగ్గురిని సాదరంగా ఆహ్వానిస్తాడు. ఎంఆర్ఓ ఇందుమతి కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.